టీమిండియా మాజీ ఆటగాడు ఇప్పుడు పొరుగు దేశం లీగ్ లో ఆడబోతున్నాడు. ఈ ఆటగాడికి కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించారు. ఈ ఆటగాడి అంతర్జాతీయ కెరీర్ కేవలం 3 మ్యాచ్లు మాత్రమే. ఇలా కాకుండా ఐపీఎల్ లో 93 మ్యాచ్లు కూడా ఆడాడు. T10 సూపర్ లీగ్ శ్రీలంకలో ప్రారంభం కానుంది. శ్రీలంకలో ఈ లీగ్ జరగడం ఇదే తొలిసారి. ఈ లీగ్ లో 10 ఓవర్ల మ్యాచ్లు జరుగుతాయి. ఇందులో మొత్తం 6 జట్లు ఆడతాయి. ఈ సమయంలో అన్ని మ్యాచ్లు క్యాండిల్లోని పల్లెకెల అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 6 ఫ్రాంచైజీల్లో ఓ భారత ఆటగాడిని కెప్టెన్ గా ఎంపిక చేసింది. ఈ భారత ఆటగాడి అంతర్జాతీయ కెరీర్ చాలా తక్కువ. ఈ ఆటగాడు టీమిండియా తరపున కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఆడగలిగాడు. లంక T10 సూపర్ లీగ్ లో ఆడుతున్న 6 జట్లలో నువారా ఎలియా కింగ్స్ ఒకటిగా నిలిచింది. లంక T10 సూపర్ లీగ్ తొలి సీజన్ కు భారత మాజీ ఆటగాడు సౌరభ్ తివారీని నువారా ఎలియా కింగ్స్ జట్టు కెప్టెన్ గా నియమించింది. సౌరభ్ తివారీ ఈ ఏడాది ప్రారంభంలో క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. సౌరభ్ తివారీ తన అంతర్జాతీయ కెరీర్ లో మొత్తం 3 మ్యాచ్లు ఆడాడు. 2010లో ఆస్ట్రేలియాతో వన్డేలో అరగ్రేటం చేసిన సౌరభ్ అదే ఏడాది న్యూజిలాండ్ తో తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతనికి భారత జట్టులో చోటు దక్కలేదు. 2008లో భారత్ కు అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సౌరభ్ తివారీ కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఇది కాకుండా సౌరభ్ భారత్ తరపున 3 వన్డేల్లో 49 పరుగులు మాత్రమే చేశాడు. ఇది కాకుండా సౌరభ్ తివారీ ఐపీఎల్ లో 93 మ్యాచ్లు కూడా ఆడాడు. ఈ సమయంలో అతను 1494 పరుగులు చేశాడు.